చలికాలం. ఆ అడవి అంచునున్న చిన్న పల్లెటూరు మంచు పొరల్లో మునిగిపోయింది. సూర్యుడు పొడిచినా ఆ కిరణాలు నేలను తాకడానికి వణుకుతున్నాయి. చలి తీవ్రత ఎక్కువై జనజీవనం నిలిచిపోయింది. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో అడవి అంచునుండే జానకి గుడిసెలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అమ్మా నాన్న చిన్నప్పుడే పోవడంతో ఆమె ఒంటరి జీవితం గడుపుతోంది. ఈ చలి భరించడం కష్టంగా ఉంది. పొయ్యిలో పెట్టడానికి కట్టెలు కూడా లేవు. చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో కూడా తినడానికి ఏమీ మిగల్లేదు. ఒక్క గింజ కూడా లేదు. ఇలా కూర్చుంటే చలికి ఆకలికి చనిపోతానేమో. తప్పదు. ఈ చలిలో అడవికి వెళ్లి గడ్డ కట్టక ముందే ఏమైనా పండ్లు దుంపలు కట్టెలు తెచ్చుకోవాలి. పొద్దంతా వెతికితే రేత్రికి వేడి చేసుకోవడానికి కట్టెలైనా దొరకవచ్చు అని జానకి తన పాత చిరుగుల దుప్పటిని చుట్టుకుని చలిలో వణుకుతూనే తన పూరి గుడిసె నుండి కష్టంగా బయలుదేరింది. ఆ దట్టమైన పొగమంచులో ఆమె అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. అలా వెళ్తుండగా మార్గం మధ్యలో తనలాగే అడవి అంచున గుడిసెలో ఉండే వృద్ధురాలు శారద కనిపించింది. ఆ వృద్ధురాలు చలికి ముడుచుకుని కూర్చునుంది. ఏంటి జానకమ్మా, ఈ చలిలో ఇంత ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరావు తల్లి? ఏం చేయను బామ్మ, ఇంట్లో తినడానికి ఏమీ లేవు. ఈ చలికాలంలో ఆకలి మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే అడవిలో ఏమైనా దొరుకుతాయేమోనని వెళ్తున్నా. ఏమైనా దొరికితే కాస్త వేడి చేసుకుని తిందామని. అయ్యో తల్లి, మన ఇద్దరిది ఒకే పరిస్థితి. ఈ చలి మనల్ని మరింతగా కష్టపెడుతోంది. నీకమ్మా నాన్న లేరు, నాకు నా అనేవాళ్లు ఎవరూ లేరు. నా దగ్గర నిన్న రాత్రి చేసిన సద్ది కొంచెం ఉంది. అంత వేడి లేకపోయినా ఈ చలికి కొంచెం శక్తినిస్తుంది. దాన్ని పంచుకుందాం. సర్లే, ఇక్కడే ఉండు, ఇంట్లోంచి తెస్తాను. అయ్యో బామ్మ, నువ్వు తినే సద్ది నాకిస్తే నువ్వేం తింటావు? నీకేమైనా అయితే ఈ చలిలో నేనెలా ఉంటాను? నేను కొంచెం తీసుకుని నీకు కొంచెం పెడతాన్లే మనవరాలా. నాతో పాటు నువ్వు కూడా ఆకలితో ఉండడం నాకిష్టం లేదు అని ఆ వృద్ధురాలు తన పూరి గుడిసెలోకి వెళ్లి జాగ్రత్తగా ఆ సద్దిని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని తెచ్చి జానకికిచ్చింది. ఈ చలిలో నా ఆకలి గురించి ఆలోచించి నీ సద్దిలో భాగమిచ్చావు. నువ్వు నాకు తల్లితో సమానం బామ్మా. ఆ దేవుడు నా అమ్మా నాన్నలను దూరం చేసిన నీలాంటి ఆప్యాయతను మానవత్వాన్ని కలిగిన మనిషిని దగ్గర చేశాడు. అయ్యో, అవేం మాటలు తల్లి! ఎన్నిసార్లు నా ఆరోగ్యం బాలేకపోతే నువ్వొచ్చి చూసుకుని నన్ను కాపాడావు. మనకెవరున్నారు? ఈ కష్టం మన ఇద్దరికీ సమానమే. నీకు నేను, నాకు నువ్వు, అంతే కదా. సరే, ఇప్పుడు చలి మరీ ఎక్కువగా ఉంది. ముందు నువ్వు సద్ది తిని త్వరగా వెళ్ళి కట్టెలు తీసుకురా. జానకి ఆ సద్ది తిని ఆ రోజుకు చలిలో పోపోరాడడానికి కొద్దిపాటి శక్తిని సంపాదించింది. ఆప్యాయంగా పంచుకున్న ఆహారంతో ఆ రోజు గడిచింది. మరుసటి రోజు కూడా చలి తీవ్రత అలాగే ఉంది. అయితే ఊర్లో ఒక శుభవార్త వినిపించింది. ఊర్లోని ఓ ధనవంతుడైన వెంకయ్య పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మ జానకి, ఏం చేస్తున్నావు? త్వరగా ఇక్కడికి రా, ఒక మంచి వార్త తీసుకొచ్చాను. ఏమైంది బామ్మ, ఈ చలిలో ఇలా పరుగు పరుగునొచ్చావు? మన ఊర్లో వెంకయ్య పెళ్ళంట. జనార్దన్ ఉన్నాడు గదా, అతని కొడుకు పెళ్ళి. అందుకే భోజనాలు ఘనంగా పెడతారంట. మనం అక్కడికి వెళ్ళి తిందా. ఈ చలిలో కడుపు నిండా వేడి వేడి భోజనం దొరుకుతుంది. కనీసం 2 రోజులకు సరిపడా వేడి మన శరీరానికి అందుతుంది. అవునా? సరే పదా, మరి ఆలస్యమెందుకు? ఆకలిగా కూడా ఉంది. అని ఇద్దరూ చలిని తట్టుకుంటూ పెళ్లి దగ్గరికి బయలుదేరారు. కాసేపటికి అక్కడికి చేరుకున్నారు. పెద్ద పందిరి, వేడివేడి వంటకాలు. జానకి శారదలు కడుపు నిండా భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. చాలా రోజులైంది మనవరాలి ఇలా కడుపు నిండా భోజనం చేసి. అవును బామ్మ, రోజు తినడానికి తిండి లేక గంజినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేది. ఈ రోజు కడుపు నిండింది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా పెళ్లి పందిరి దగ్గర పెద్ద గందరగోళం చెలరేగింది. అందరూ పెళ్లి పీటల దగ్గర గుమిగూడారు. వెళ్లి చూసేసరికి పెళ్లి కూతురు తరపు వారొచ్చి పెళ్లిని ఆపేశారు. వెంకయ్య పిస్నారితనం గురించి, ఆయన వ్యవహారాల గురించి వారికి తెలిసి కట్నం గురించి మాట్లాడకుండానే పెళ్లిని రద్దు చేసుకున్నారు. అయ్యో పాపం వెంకయ్య మామ, పెళ్లి కోసం ఎంత ఖర్చు పెట్టాడో. ఇదిగో తల్లి,
పిస్నారిగా ఉంటే ఇలాగే జరుగుతుంది. పోనీ మనకు మాత్రం కడుపు నిండింది కదా. అలా ఈ సంఘటన తర్వాత ఊర్లో వరుసగా 3 పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఈ 3 పెళ్లిళ్లకు జానకి శారద వెళ్లి కడుపు నింపుకోవడానికి హాజరయ్యారు. ప్రతి పెళ్లికి వీరిద్దరూ హాజరవడం గమనించిన ఊరి వాళ్ళందరికీ వీరి మీద అకారణమైన అనుమానం, పాత మూఢ నమ్మకాలు కలిశాయి. ఈ అపశకునం వాళ్ళొచ్చారు కాబట్టే చలికాలంలో పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి అని ఊరి వారంతా నిర్ణయించుకుని కోపంతో పంచాయతీ పెట్టారు. చెప్పండి, ఈ వరుస అరిష్టానికి కారణమేంటో? అయ్యా, నా పెళ్లి ఆగిపోయింది. మొన్న వేరే వాళ్ళ పెళ్లి, నిన్న సత్తయ్య పెళ్లి, వరుసగా 3 ఆగిపోయాయి. పెళ్లి ఆగిపోవటానికి మాకేమీ సంబంధం లేదు. వాళ్ళ పిసినారితనం వాళ్ళది. చాలు ముసలబా, ఆపింక నీ మాటలు. ఒక పెళ్లి కాదు, ఊర్లో 3 పెళ్లిళ్ళు ఆగిపోయాయి. మాకిలాంటి అపశకనాలు వద్దు. ఇక మీదట మీరు ఊర్లో ఉండకూడదు, బయటికెళ్ళి జీవించండి. మిమ్మల్ని ఊరు నుండి బహిష్కరిస్తున్నాను అని జనార్దన్ ఆదేశంతో ఊరు నుండి జానకిని శరదమ్మను వెళ్ళగొట్టారు. జానకి ముసలమ్మ కన్నీరు పెట్టుకుంటూ నిస్సహాయంగా ఊరు నుంచి బయలుదేరారు. మా అమ్మ, ఇక మనం ఎక్కడికి పోవాలి? ఉన్న కాస్త గుడిసే జాగా కూడా పోయింది. పెళ్లిళ్ళు ఆగిపోతే ఆ నిందలు మన మీద వేస్తే ఎలా? మనం ఎంత నిస్సహాయంగా ఉన్నామో వాళ్ళకి తెలీదా? అంతే తల్లి, ఊర్లో వాళ్ళకి మనం అనాథలం, పేదవాళ్ళం. మనమే అలుసుగా దొరికాము. అందుకే మన మీద ఈ నిందలు. ఈ చలిలో ఊరు బయట ఉండలేము. అడవికి వెళ్దాం. అడవిలో చెరువు దగ్గర చిన్న గుడిసె కట్టుకుందాం. ఏమైనా పండ్లు, ఆకులు, కట్టెలు దొరికితే వాటితోనే బతుకుదాం. ఏ కష్టం వచ్చినా కలిసి ఉందాం. అలా వాళ్ళ అడవిలోకి నడిచి చలిని తట్టుకుంటూ చెరువు దగ్గరే పాత గుడిసెలాగే ఒక చిన్న గూడు కట్టి దొరికిన పండ్లు, దుంపలు తింటూ జీవించడం మొదలుపెట్టారు. బామ్మ, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. జనాల మాటలు, నిందలు లేవు. మనమిద్దరం ఒకే చోట ఉంటే చాలు. అవును జానకి, కానీ మనకంటూ ఊరు ఉండాలి కదా. ఇలా ఎన్ని రోజులు ఈ చలిలో అడవిలో ఉండటం? దేవుడు మనకు ఇంతకంటే మంచి దారి చూపించాలి అని మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో ఊర్లో మరొక చిన్న సమస్య వచ్చింది. ఊర్లోని దంపతులు భాస్కర్, అతని భార్య లత మధ్య చిన్న గొడవ జరిగి పంచాయతీ పెట్టారు. అయ్యా, ఈ భాస్కర్ లత మధ్య గొడవ ఊరు మంచిది కాదు. నిత్యం గొడవలు పడేవాళ్ళు ఈ చలికాలంలో ఊర్లో ఉంటే అరిష్టం. పైగా ఆ భాస్కర్ తాగి ఊరు మీద పడతాడు. అందరినీ లేని మాటలతో బాధ పెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు మన ఊర్లో ఉంటే మనకే పరువు పోతుందయ్యా. అయ్యో నిజమే, ఇలా గొడవలు మన ఊరికి మంచిది కాదు. అయ్యా, గతంలో కూడా ఇలా దంపతులు గొడవ పడగానే మన ఊర్లో వర్షాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఇలానే జరిగితే ఊర్లో పంటలు పండకుండా ఊరంతా ఆకలి బాధతో చావాలి. ఇక ఈ కుటుంబం కూడా ఊర్లో ఉండరాదు. వీళ్ళని కూడా ఊరు నుండి వెలివేస్తున్నాం. అయ్యా, చిన్న గొడవకే మమ్మల్ని గెంటేస్తారా? ఎక్కడని బతుకుతాం ఈ చలిలో? భాస్కర్, నీతులు చెప్పకుండా బయలుదేరండి. అలా భాస్కర్ లతలను ఊరు నుండి గెంటేశారు. ఏడుస్తూ బయలుదేరిన వాళ్ళు అడవికెళ్లారు. అప్పుడే అక్కడ జానకి, శారద గుడిసెను చూశారు. అయ్యో, మీరెవరు? అడవికెందుకొచ్చారు? జానకి, నేను లతని. మాది మీ ఊరే. ఏం చేయను జానకి, మాకు చిన్న గొడవ జరిగిందని ఊరికి అరిష్టమని ఊర్లో నుండి గెంటేశారు. అయ్యో పాపం, మా దగ్గరే ఉండండి. మనమందరం కలిసి ఏదోలా జీవిద్దాం. ఈ చలిలో ఒంటరిగా ఉండటం కష్టం అని అంటారు. ఆ పాత ఊరు పెద్దలు, పంచాయతీ వారు చిన్న చిన్న విషయాలకే అరిష్టం, అపశకునం అంటూ తమ కఠినమైన నిర్ణయాలు కొనసాగించారు. ఆ చలికాలం ముగిసేలోగా ఇంకొకరిని, మరొకరిని చిన్న పొరపాటు చేసినా, కొత్తగా ఏదైనా జరిగినా వంక వేసి వాళ్లని ఊరు నుండి బహిష్కరించడం మొదలుపెట్టారు. ఆ గెంటబడిన వాళ్ళందరూ నిస్సహాయంగా అడవిలో చేరి జానకి, శరదమ్మతో కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఇలా ఒక్కొక్కరిని అరిష్టమంటూ గెంటేస్తే చివరికి ఊర్లో ఎవరూ మిగరరు. ఊరంతా ఖాళీ అవుతుంది. అవును, ఇప్పుడు ఊరికి మిగిలేది జనార్దన్, వెంకయ్య లాంటి పెద్దవాళ్ళు, పంచాయతీ వాళ్లే. బతుకు తెరువు కోసం కష్టపడే మనుషులను పంపేశారు. నిజమే తల్లి, పాత ఊరు శిథిలమవుతోంది. ఇక్కడ అడవిలో మాత్రం మనందరిలో కొత్త ఆశ కనిపిస్తోంది. అలా జానకి, శరదమ్మ చుట్టూ చేరిన ప్రజలందరూ అడవిలో ఒక కొత్త జీవనాన్ని మొదలుపెట్టారు.
వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వేటాడుతూ కట్టెలు పోగు చేసుకుని చలిని తట్టుకుంటూ సంతోషంగా కలిసికట్టుగా జీవించారు. తమను వెలివేసినందుకు బాధపడకుండా తమ కష్టాలనే బలంగా మార్చుకున్నారు. అదే వారికి కొత్త ఊరుగా, కొత్త ఆశ్రయంగా మారింది. మరోవైపు పాత ఊర్లో జనాలు తగ్గుముఖం పట్టారు. జనార్దన్, వెంకయ్య లాంటి కొద్దిమంది పంచాయతీ సభ్యులు మాత్రమే మిగిలేరు. ఎవరినీ అపశకునం అనడానికి, నిందించడానికి కూడా ఎవరూ మిగల్లేదు. అడవిలో కొత్తగా ఏర్పడిన ఆ ఊరి పక్కన పాత ఊరు రాను రాను ఖాళీ అవుతూ ఒక పెద్ద ప్రశ్నకు దారితీసింది. మూఢనమ్మకాలు, అకారణ నిందల కారణంగా ఎవరినీ చేర్చుకోలేని పాత ఊరు చివరికి మిగలబోతుందా? లేక కష్టాలను పంచుకుంటూ ఆప్యాయతతో పెరిగిన కొత్త ఆశ్రయం నిలబడుతుందా? శుభం.